ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసీ నిర్వాసితుల సమస్యలపై సర్కార్ ఫోకస్ పెట్టింది. మూసీ బాధితుల సమస్యలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూసీ నిర్వాసితుల సమస్యలపై సంప్రదింపుల బాధ్యత బట్టి పొన్నంకు అప్పగించింది. ఇక డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొన్నంకు సీఎం రేవంత్ బాధ్యతలు అప్పగించారు. పేదలను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని సూచించారు. ఇక మూసీ నిర్వాసితుల సమస్యలపై సర్కార్ ఫోకస్ పెట్టింది. మూసీ బాధితుల సమస్యలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూసీ నిర్వాసితుల సమస్యలపై సంప్రదింపుల బాధ్యత బట్టి పొన్నంకు అప్పగించింది. డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొన్నంకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఇక పేదలను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని సూచించారు. ఇక మూసీ నిర్వాసితులను ఆదుకునే బాధ్యత అటు భట్టికి అలాగే పొన్నం ప్రభాకర్ కి అప్పచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఇప్పటికే చూసుకుంటే ఈ చర్యలు అంటే ఆదుకోవాల్సిన దానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి చర్చలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది కదా, ఈ చర్చల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా మూసీ నిర్వాసితుల సమస్యలను మానవీయ కోణంలో తీర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి మూసీ నదిలో రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేకపోతే వారికి ఇంకా ఆర్థిక సహాయంతో పాటుగా ల్యాండ్ అక్విజిషన్ చేసేటువంటి అంశాలన్నిటిపైన కూడా పరిశీలించాలి. సో మూసీ నిర్వాసితులందరికీ కూడా ప్రభుత్వం ఆపన్నాస్తం అందించాలి. వారికి మానవీయ దృక్పథంతో వారిని ఆదుకునే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చర్యలు చేపట్టింది. మూసీ బాధితుల సమస్యలు తీర్చే విధంగా ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తుంది. ఎట్లాగూ మూసీ నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి దాన్ని సుందరీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న నేపథ్యంలో మూసీ నిర్వాసిత సమస్యలను చేసే వాళ్ళు పరిష్కరించేందుకు వారితో టాక్స్ కానీ లేకపోతే చర్చలు జరిపి వారికి కావాల్సినటువంటి రిహాబిలిటేషన్ ఇచ్చే విధంగా అటు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక నుండి వారందరూ కూడా పేద ప్రజలకు అంటే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు సంప్రదింపులు జరుపుతారు. ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వడం, అదేవిధంగా వారికి ఆర్థిక సహాయం కానీ, ఇంకా వాళ్ళు ఎటువంటి మూసీ నది నుంచి వెళ్ళి మూసీ రివర్ బెడ్ నుంచి వెళ్ళి ఖాళీ చేయడానికి ఎందుకు వాళ్ళు నిరాకరిస్తున్నారు అనే దానిపైన కూడా చర్చించి వారిని కన్విన్స్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా వీరి సంప్రదింపులు జరుపుతారు. తద్వారా వాళ్ళకి మేలైనంత వరకు జీవితం ఇచ్చే విధంగా, ముందుకే మూసీ నదిలో ఉన్నటువంటి చాలా నివాస ప్రాంతాలన్నీ కూడా దోమలతోనూ మూసీ నది కంపుతోనూ ఇట్లా ఉండడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్, అదేవిధంగా వైరల్ ఫీవర్ వస్తున్న నేపథ్యంలో వారికి మెరుగైనటువంటి జీవన విధానం ఉండే విధంగా ప్రభుత్వం కల్పిస్తా ఉంది. సో మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వెళ్ళాలని కూడా ఈ సభ్యులు అన్నటువంటి బట్టి విక్రమార్క మంత్రి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మంత్రులు కూడా వారితో సంప్రదింపులు కొనసాగించి వారికి కన్విన్స్ చేసేందుకు గాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ద్వారా పేదలను ఆదుకునే విధంగా, అది కూడా చాలా మానవీయ కోణంలో ఉండే విధంగా చర్యలు చేపట్టింది. అందరిని అంటే ఎవరైతే మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బఫర్ జోన్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా నది రివర్ బెడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేసిన తర్వాతనే, వాళ్ళ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన తర్వాతనే దీన్ని మూసీ నదిని ప్రక్షాళన చేయాలి, మూసీ నది సుందరీకరణ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. సో మూసీ నది పక్క కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన అయిన తర్వాత సో అక్కడ బిజినెస్ సంబంధించిన ఎకనామిక్ జోన్స్ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మూసీ నిర్వాసిత ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించిన ఉపాధి అవకాశాలు కూడా ఆ ప్రాంతంలో పెట్టేందుకు కూడా ప్రభుత్వం ఒక చర్యలు చేపట్టే అవకాశం ఉంది. వీటన్నిటి కూడా మల్టిపుల్ గా ఉపయోగపడే విధంగా నిర్వాసితులను ఆదుకునే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే సో చర్యలు చేపట్టింది. దీని ద్వారా సమస్యలను పరిష్కరించే విధంగా రెస్పాన్సిబుల్ గా ఉన్నటువంటి ఫైనాన్స్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.